వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్బంధం అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. అంతేకాదు వెనిజులాను తామే పాలిస్తామంటూ ట్రంప్ ప్రకటించినప్పటికీ కొత్త అధ్యక్షురాలుగా రోడ్రిగ్స్ ప్రమాణం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమెరికా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ సొంత దేశంలోనే ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్ జైల్లో నిర్బంధంగా ఉన్న నికోలస్ను అమెరికా నేడు మన్హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనుంది. ఏళ్ల తరబడి వెనిజులాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ చివరకు అమెరికా జైలులో విచారణ ఖైదీలుగా మారిపోయారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాలను పోటెత్తిస్తున్నారన్న ప్రధాన ఆరోపణలతో అపహరించి బందీలుగా పట్టుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం వీళ్ళిద్దరినీ న్యూయార్క్లోని బ్లూక్లిన్ ప్రాంతంలో ఉన్న మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉంచింది. ఇద్దరు DEA ఏజెంట్లు మదురో చేతులు పట్టుకుని తీసుకువెళ్తున్న వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. అందులో మదురో నవ్వుతూ కనిపిస్తున్నారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో ఆయన్ను ఇవాళ మాన్హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరోవైపు వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఆదివారం తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు. అధ్యక్షురాలిగా ఆమెతో సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారం చేయించింది. వెనిజులాను తామే పాలిస్తామంటూ ట్రంప్ ప్రకటించినప్పటికీ కొత్త అధ్యక్షురాలు ప్రమాణం చేయటం చర్చనీయాంశంగా మారింది. మరో దేశానికి తమ దేశం ఒక వలస కాలనీగా ఉండబోదని ఆమె ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అమెరికా దాడిలో తమ పౌరులు సైనికులు మరణించారని రోడ్రిగ్స్ ఆగ్రహంగా మాట్లాడారు. అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడం, అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి విదేశానికి తరలించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాజధాని కరాకస్తో పాటు సమీప నగరాలు, పట్టణాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అమెరికా దాడుల అనంతరం కరాకస్లో అన్ని సూపర్ మార్కెట్లు మూసివేశారు. చిన్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటి ముందు జనం బారులు తీరారు. ఫార్మసీల వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టారు. భయంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు కూడా రావటం లేదు. కరెంటు లేకపోవడంతో ఫోన్ల ఛార్జింగ్కు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రాత్రి పగలు జనంతో కిటకిటలాడే రాజధాని కరాకస్ సిటీలో ఆదివారం నిశ్శబ్దం, గందరగోళం రాజ్యమేలాయి. వెనిజులా అధ్యక్షుడు మదురో నిర్బంధంతోనే ఆగిపోకుండా ట్రంప్ లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు పంపారు. మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనిజులా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దీంతో క్యూబా, కొలంబియా, మెక్సికో ట్రంప్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. వెనిజులాపై యుఎస్ నిర్వహించిన దాడులు దురాక్రమణ కిందకే వస్తాయన్నాయి. ట్రంప్ చర్యలతో తాము కూడా అప్రమత్తమయ్యామని, వెనిజులా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో పేర్కొన్నారు. ఈ విషయంపై ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ OAS ఐక్యరాజ్య సమితిని వెంటనే సమావేశం కావాలని కోరారు. అమెరికా చట్టాల ప్రకారమే మదురోని విచారించి శిక్షిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ వైట్ హౌస్ బయట నిరసనకు దిగారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన సైనిక ఆపరేషన్ను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ నేత కమలా హ్యారిస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆపరేషన్ చట్టవిరుద్ధం, అనైతికమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో అమెరికాకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశం భద్రంగా, సౌభాగ్యవంతంగా, బలంగా ఉండాలంటే వైఖరి మార్చుకోవాలని ట్రంప్కు సూచించారు.